మహాసముద్రం అనంతంగా ఉన్న చైతన్యము లేదా అనంతంగా ఉన్న ఆత్మ అని మీరు అనుకుంటే పైకెగిసిన కెరటం దాని నుంచి వచ్చిందే కదా, వేరేగా ఎక్కడి నుంచి రాలేదు కదా. కానీ పైకి ఎగసిన కెరటం ఊరుమని శబ్దం చేస్తూ అది ఎలా అనిపిస్తుందంటే అహంకారంతో అహంతతో విరగబడినట్టు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గర్జన చేస్తూ పైకి ఎగిసిపోతుంది. మరలా అది సముద్ర గర్భంలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే అలా ఎందుకు వెళుతుందంటే అలాగ సముద్ర గర్భంలోకి వెళితే ఆ చైతన్య గర్భంలోకి వెళితే దానికి శాంతి సౌఖ్యం. మళ్ళీ కెరటంలా ఎగిసి పడితే ఆందోళన, ఒక గర్జన, ఘీంకారము, రకరకాల చేష్టలు, లేదా ఏ వస్తువైనా వేస్తే ఆ వస్తువును లాక్కెళ్ళిపోవటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అది నువ్వే, ఆ కెరటం నువ్వే. అంటే నీలో ఆ మూల పదార్థము సముద్రమే కదా, నీలో ఆ మూల పదార్థం సముద్రమే కదా. అంటే ఆ కెరటం నువ్వే, ఆ అహంత నువ్వే, ఆ గర్జనలు చేసింది నువ్వే. ఇలాగే ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. కానీ నీ మూల పదార్థం ఆత్మయే కదా, శుద్ధ చైతన్యమే కదా. ఇది నీవు గ్రహించాలి. అందుచేత జ్ఞాని అనేవాడు ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలోని బ్రహ్మాన్ని చూస్తాడు, ఆత్మని చూస్తాడు, చైతన్యాన్ని చూస్తాడు. జ్ఞాని. అజ్ఞాని ఏం చూస్తాడంటే ఈ ఘీంకార స్వరాలు ఉవ్వెత్తుని ఎగిరిపడటం, ఈ కేకలు, రంకెలు, అరుపులు చూస్తాడు. ఇది మీరు గమనించాలి. ఇది చక్కటి దృష్టాంతం, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను. ఆత్మ